హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా పూజ హడావిడిగా వడ్డిచ్చేస్తుందండి. ఎందుకు ఇంత హడావిడిగా వడ్డిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మేము ఊరికొచ్చేస్తున్నాము. ఇంకా ఊరికొచ్చేటప్పుడు పార్క్ చూసొద్దామని చెప్పేసి అయితే అన్నారనమాట మా హస్బెండ్ అయితే. ఇంకా అందుకోసం అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాం మేమైతే. ఇంకా అంతవరకు అయితే ప్లానింగ్ లేదనమాట. ఇంకా బిట్టు కొంచెం కోల్డ్ ఉండే, అందుకోసం అని చెప్పి ఎక్కడ వద్దులే వెళ్ళేది అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా సడన్గా అయితే వెళ్ళాలని చెప్పేసి రెడీ అయిపోయామండి ఫాస్ట్గా. ఇంకా మాతో పాటు మా మరిది అయితే రావట్లేదండి. ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి మా మరిది అయితే రావట్లేదు. ఇంకా మా పూజ ఇంకా నా తమ్ముడు అయితే వస్తున్నారు. ఇంకా వాళ్ళని మేమంతా పార్క్ చూసేసి వచ్చి ఇంకా వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేము నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోతామన్నమాట. వచ్చేటప్పుడు మాతో పాటు మా తమ్ముడు అయితే ఉన్నారనమాట మెట్రోలో. ఇంకా వెళ్ళేటప్పుడు మాతో పాటు పూజ కూడా ఉందండి. ఇంకా మెట్రో అమ్మాయికి అయితే అలవాటు అయిపోయిందనమాట. ఇంకా మా మరిది ఈవినింగ్ అలా తిప్పుతూ అలవాటైతే చేసేసారండి. ఇంకా నాకైతే అలవాట్లేదు కదా, ఇంకా నన్ను ఎక్కువ అని అయితే అంటుందన్నమాట. ఇంకా నేనైతే స్లోగా ఎక్కుతున్నాను. ఇంక ఇక్కడ ఏదైనా బ్యాగ్ తెచ్చింటే ఇక్కడైతే చెకింగ్కి ఇచ్చేయాలండి. ఇంకా చెకింగ్ అదే చేసేస్తుంది అనమాట మిషనే. ఇంకా లేడీస్ అందరూ ఇక్కడ వెళ్ళాలన్నమాట. ఇంకా జెంట్స్కి అయితే ఇక్కడే చెకింగ్ జరిగిపోతుంది. ఇంకా లేడీస్ అయితే ఇందులోంచి వెళ్ళాలన్నమాట. ఇది మార్నింగ్ టైం కాబట్టి హడావుడిగా ఉందండి. అంటే ఫాస్ట్ వాళ్ళ వర్క్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకదాంతో స్కాన్ అవ్వకపోతే ఇంకో దాంతో స్కాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఫాస్ట్గా అయితే ఉన్నారనమాట. సిటీలో ఉన్న వాళ్ళ లైఫ్ అయితే ఇలానే ఉంటాయిలేండి. ఇంక ఇవైతే ఓపెన్ క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ నాకు కొత్త కానీ మా చెల్లికి ఏం కొత్త లేదండి. ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకైతే మేము రీచ్ అయిపోతున్నాం అనమాట. ఇంకా పార్క్ వెళ్ళే దాంతో చాలా దూరం అయితే వెళ్ళామండి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కూడా వెళ్ళామన్నమాట. అంటే భూమి లోపల కూడా మెట్రో అయితే వెళ్తుంది. ఇంకా అందులో కూడా వెళ్ళామన్నమాట. ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ అంతా అంటే బాగానే ఉందన్నమాట. ఇంకా కొత్తవి కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇంకా ఎక్స్పీరియన్స్ అంతే బాగుందన్నమాట. ఇంకా మేము వెళ్ళాల్సిన మెట్రో అయితే ఇంకా రాలేదండి. దానికోసం అయితే వెయిట్ చేసాం కాసేపు. మెట్రోలో ఎందుకు వెళ్తారంటే ఇంకా 2 hours అయ్యే జర్నీ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట. అంటే 45 minutesలో అయిపోతుంది అనమాట. ఇంకా అందుకోసం అందరూ ప్రిఫర్ చేస్తారండి మెట్రోని. ఇంకా అందులో వెళ్తే కొంచెం సేఫ్ కూడా అనమాట. ఇంకా బస్సులో అయితే చాలా దూరం అయితే వెళ్ళాలి అనుకుంటే చాలా టైమే పడుతుందండి. ఇంకా దీంతో ఎక్కితే ఫాస్ట్గా అయితే రీచ్ అయిపోతాం అనమాట. ఇంకా నాకు దీన్ని ఎక్కడం దిగడం అయితే వచ్చేస్తుందండి. ఇంకా నేను ఏళ్ళలో పడిపోతానో ఏమో అన్నట్టయితే మా హస్బెండ్ అయితే నన్ను చూస్తూనే ఉంటారనమాట. ఇంకా మేమైతే మా చెల్లి వాళ్ళ ఉన్న దగ్గర నుండి పార్క్కి అయితే చాలా దూరం అండి. ఇంకైతే మేము మెట్రో ఎక్కేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా అక్కడ నుండి వెళ్ళేసరికి లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజైతే ఎండ బీభత్సంగా ఉందన్నమాట. ఇంకా ఎండలోనే పార్క్ అయితే చుట్టేసుకొని వచ్చేసాము. ఇంకా ఫైనల్లీ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చి రాగానే ఈ పావురాలు అయితే కనిపించాయి. పార్కులో కూడా చాలానే ఉన్నాయండి. ఇంకా కాకులు, పావురాలు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట మనకి పార్కులో. చూపిస్తానండి అవి కూడా. ఇంక ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాము. అప్పటికే లంచ్ అయితే చేయలేదండి. లంచ్ టైం అయితే అయిందనమాట. ఇంకా అక్కడ సెక్యూరిటీ వాళ్ళే చెప్పారనమాట, ఇంకా లోపల కూడా ఫుడ్ ఏం దొరకదు, బయట తినేసి వచ్చేయండి అని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇంకా అందుకోసం మళ్ళీ వెళ్ళి లంచ్ చేసుకొని అయితే వస్తున్నామండి. ఇంకా ఆలోపే చెక్కింగ్ అంతా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ వెళ్ళడమే. మేమైతే ఇక్కడ లంచ్ చేసుకొని ఆ తర్వాత అయితే పార్క్కి వెళ్తున్నామండి. ఎందుకంటే అక్కడ ఫుడ్ అలో లేదంట. ఇంకా అలానే వాటర్ బాటిల్ కూడా అలో లేదండి. ఇంకా వాటర్ కూడా తీసుకెళ్ళలేదు లోపలికి. ఇంకా ఫ్రంట్ లో పార్క్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇండస్ట్రీలని ఇంకా అలానే సైట్స్ అని ఇలా చెట్లన్నీ కొట్టేస్తున్నారండి. ఇలా పార్క్ రూపంలోనైనా చెట్లను బతికిస్తున్నందుకు ఒక సైడ్ అయితే హ్యాపీ అనమాట. ఇంకా ఇలా పార్కులో అయితే ఎటు చూసినా పచ్చదనమేనండి. చాలా బాగుందనమాట. ఇంక ఇలా పార్క్ కి వెళ్ళడం చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఈ పార్క్కే కాదు ఏ పార్క్ కూడా వెళ్ళలేదనమాట మ్యారేజ్కి ముందు. ఇంక ఇలా పార్క్ని చూసేసరికి ఈ పార్క్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి అయితే హ్యాపీ అయిందనమాట. ఇంకా ఇక్కడ మధ్యలో స్టాచ్యూలు కూడా ఉన్నాయండి. ఇంకప్పుడు బాగా ఎండ కొడుతుందండి. ఇంకా వీడియో కూడా ఎక్కువ తీసుకోలేకపోయాను, బాగా ఎండ ఉంది. ఇంకా అలానే పిల్లోళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకొంచెం అయితే వీడియోని నేను కట్ చేసేసాను అనమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ కానీ ఇంకా అక్కడ డెకరేషన్ కానీ ఇంకా చెట్లను పెంచడం కానీ చాలా బాగుంది చూసేదానికి. ఈ పార్క్ అయితే 4 kilometers
కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇంకా పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్న వాళ్ళకైతే 25 రూపీస్ టికెట్ అనమాట. ఇంకా మేమైతే మొత్తం చూడలేదండి, మొత్తం చూడలేకపోయాము. ఇంకెందుకంటే బిట్టుకి వామిట్స్ అయిపోయాయి అనమాట. అంటే కొంచెం ఫీవర్ వచ్చేసి వామిట్స్ అయిపోయాయి అనమాట. ఇంకా అక్కడితో మేము ఆపేసి వచ్చేసామండి వెనక్కి. ఇంకా గట్టిగా చూసుకుంటే ఒక 2 కిలోమీటర్స్ కూడా వెళ్ళిండం. ఇంకైతే మేము స్నాక్స్ అంటే స్టార్టింగ్లోనే స్నాక్స్ అయితే కనిపించాయి. ఇంకా ఫ్రూట్స్ అయితే బెస్ట్ అనిపించాయి. ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇలా ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర సీజన్తో పని లేదండి. ఏ సీజన్ అయినా సరే ఆ ఫ్రూట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ మ్యాంగో చూసేసరికి నోరు అయితే ఊరిందనమాట. ఇంకా మ్యాంగో అప్పుడు తినలేని పరిస్థితి అండి. ఎందుకంటే ఎక్కువ ఎండ కొడుతుంది కదా, ఇంకా వద్దని చెప్పేసి మేమైతే పార్క్ చూడడానికి వెళ్ళిపోయాం. ఇంకా అది స్టార్టింగేనండి. ఇంకా లోపలికి పోను ఒక 2-3 అంగళ్ళు అయితే ఉన్నాయన్నమాట, షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అన్నీ ఇలాంటి ఐటమ్సేనండి, అంటే స్నాక్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఏం లేవు. ఇంకా వాటర్ బాటిల్ కూడా దొరకదండి లోపలికి పోతే. ఇంకా ఫ్రూట్స్, బాదాం మిల్క్లు ఇవే ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా స్టార్టింగ్లో అయితే ఫ్రూట్స్ తీసుకున్నామండి. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా బిస్కెట్స్ ఇవన్నీ దొరికాయి అనమాట. ఇంకా వీటిని అయితే తీసుకున్నాము దారి మధ్యలో తినడానికి. అంటే 4 కిలోమీటర్స్ ఉంటుంది కదా, ఇంకైతే అన్నీ చుట్టేసుకొచ్చేసరికి ఈ స్నాక్ అయితే తినచ్చని తీసుకున్నాం. ఇంకా అండ్లక్కండి ఇంకా మధ్యలోనే తిరిగి వచ్చేసామన్నమాట. నాకు తెలిసినంత వరకు ఇలాంటి పార్క్స్ అన్నీ ఫ్యామిలీస్కి సూట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ లవ్ జంటలే ఉన్నాయన్నమాట. అంటే లవర్సే ఎక్కువ వచ్చారు. ఇంకా చూసామండి, చాలానే చూసాం, చాలా లవ్ జంటల్ని. ఇంకా వాళ్ళతో మనకేం పనిలేండి, ఇంకా మనమైతే వచ్చిన పని చూసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇంకా పార్క్ చూసేసరికి చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వాటర్ పట్టడం, ఇంకా గ్రాస్ అంతా కట్ చేయడం, ఇదైతే చాలా బాగుంది. అంటే మెయింటెనెన్స్ అంతా కూడా బాగుందన్నమాట. ఇంకా గ్రాస్ కట్ చేసేసరికి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అక్కడ ఎటు చూసినా ఒకేలాగా అనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ వెళ్ళినా ఒకేలాగా, ఇటు సైడ్ వెళ్ళినా ఒకేలాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మనం ఏ రూట్లో వెళ్ళినా కూడా ఒకే రూట్కి వచ్చి ఆగుతాం. విచిత్రం ఏంటంటే బేల్ చెట్టు కూడా ఉందండి అక్కడ. ఇంకా ఆ బేల్ చెట్టును కూడా షోక్ చేసి పెట్టేశారనమాట. అంటే కట్ చేసి స్టైల్గా అయితే పెట్టారనమాట. ఇంకా పార్క్ అంటే అలానేనేమో ప్రతి చెట్టు ఉంటుంది అక్కడ. అయితే ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నామండి, ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంక ఇటు సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఆ సైడ్ రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడ వెళ్ళేసరికి చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉందన్నమాట. ఈ పార్క్కి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఫ్యామిలీస్తో రండి, చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి మాత్రం. ఇంకా నేను వీడియో తీసుకుంటుంటే మా ఆయన అయితే నేను తీస్తాను ఇవ్వు అని చెప్పేసి అయితే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారండి ఇక్కడ నుండి. ఇంకా మా చెల్లి మా మరిదిని వదిలేసి ఫస్ట్ టైం రావడం అనమాట, మ్యారేజ్ అయ్యి. ఇంకా మ్యారేజ్ అయ్యి కూడా కొత్తనే కదా, ఇంకా 2 months అయింది కాబట్టి. ఇంకా ఇలా పార్క్లోనైతే ఎక్కడ చూడని చెట్లు అయితే చూస్తామండి. వింతగా ఉంటాయన్నమాట. ఒక్కో చెట్టు చూసినట్టు ఇంకో చెట్టు ఉండదు. ఇంకా మధ్యలో స్టాచ్యూలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా 4 కిలోమీటర్స్ పార్క్ అయితే ఎక్కడ కానీ వాటర్ లేవండి, ఇక్కడ మాత్రమే ఉన్నాయన్నమాట వాటర్. ఇంకా మా చెల్లి నేరుగా వెళ్ళేసి హ్యాండ్స్ వాష్ చేసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళిందనమాట. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా బిల్డింగ్ లాగా, ఇంకా అదేనమాట ఆఫీస్ ఇంతటి పార్క్కి. ఇంకా అక్కడే ఉన్నారు, ఇంకా వద్దు అని చెప్పేసి అయితే వచ్చేసాం వెనక్కి. ఇంకా లోపలికి వెళ్ళింటే కొత్త చూసేవాళ్ళమేమో. ఇంకా బిట్టుకి అయితే ఫీవర్గా ఉండింది కదా, ఇంకా ముందుకైతే వెళ్ళలేకపోయామండి, వచ్చేసాము. ఇంకా బిట్టుని అలా పెట్టుకొని ఏం చూస్తాంలే అని చెప్పేసి అయితే రిటర్న్ అయితే తీసుకొచ్చేసారు మా హస్బెండ్ అయితే. నాకు కనిపించిన వాళ్ళల్లో లవర్స్ ఇంకా స్టూడెంట్స్ అనండి ఎక్కువ ఉన్నది. ఫ్యామిలీస్ అయితే చాలా తక్కువ అనమాట. ఇంక ఇలా పార్కులకి అయితే చాలా టెన్షన్స్ ఉన్న వాళ్ళు వెళ్తే చాలా కూల్ అయిపోతుంది అనమాట. మైండే రీఫ్రెష్ అయిపోతుంది. అంత వాతావరణం ప్రశాంతంగా ఉందండి, ఆ చల్లని గాలి. అలాంటి ప్లేసెస్కి వెళ్తే హ్యాపీగా ఉంటారనమాట. ఇంక నేను చెప్పాను కదా బిస్కెట్స్ తీసుకున్నామని చెప్పేసి, ఇంక ఇక్కడేనండి ఆ స్టోర్. ఇంకా ఇక్కడ వీళ్ళకైతే మంచి రేట్లు అయితే పెట్టారనమాట. ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కోవాల్సిందే ఏదో ఒకటి, ఇంక లేకపోతే మనకైతే టైం పాస్ అవుదనమాట. ఇంక ఇక్కడ ఏదో ఒకటి కొనుక్కొనే వెళ్తారండి. ఇంకా మేము అటు సైడ్ నుండి వచ్చేస్తున్నాం ఇక్కడికి. ఇదైతే ఒక చెరువు లాగా ఉంది, చిన్న చెరువు లాగా ఉందండి. బోటింగ్ కూడా ఉందండి ఇక్కడైతే. బోటింగ్ అయితే ఉంది కానీ ఇంకా దాంతోకైతే ఎవరు వెళ్ళట్లేదండి. ఇంక మేమైతే ఇక్కడి వరకే వెళ్ళామండి, ఇంక ముందుకైతే వెళ్ళలేదండి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా అప్పటికే ఈవినింగ్ ఇలా అవుతుంది. ఇంకా వాళ్ళు డ్రాప్ చేసేసి మేము రావడానికి అయితే కాస్త టైం అయితే అవుతుంది కదా, ఇంకా అని చెప్పేసి మేమైతే వచ్చేసాం. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మేమైతే మెట్రోలో వెళ్ళలేదండి, బస్సులో అయితే వస్తున్నాం. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకైతే రిటర్న్ అయిపోతున్నాం ఇక్కడైతే. నాకు తెలిసినంత వరకు ఇంకా కాస్త ముందుకు వెళ్ళింటే బాగుండేదండి, ఇంకా బాగుండేవి కనిపించిండేవి. ఇంకా బిట్టుకు అలా ఉండేసరికి రిటర్న్ అయితే అయిపోతున్నాం.
ఇంకొన్ని వీడియోస్ ఇంకా అలానే కొన్ని పిక్స్ అయితే తీసుకొని వచ్చేస్తున్నాం. నేను మెయిన్ వెళ్ళిందే వీడియోస్ కోసం, ఇంకా వీడియోస్ తీసుకోకుండా ఎలా వచ్చేస్తానండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే తీసుకుంటాను అనమాట. ఇంకా చూస్తే అడవిలాగా ఉంది కానీ చూడ్డానికి అయితే బాగుందనమాట. మా చెల్లి అయితే బాధపడుతుందండి. వచ్చేటప్పుడు 4 మెంబర్స్ అయితే వచ్చాం, ఇంకా వెళ్ళేటప్పుడు 2 మెంబర్సే వెళ్ళాలని చెప్పేసి ఇంకా చింటూ బిట్టునైతే వదలబుద్ధి అవ్వలేదనమాట మా చెల్లికి. అందుకనే ఏమో పార్క్ మొత్తం ఎత్తుకొని ఉందనమాట. చింటూని బిట్టుని ఒకరు మారిస్తే ఒకరు. ఇంకా మా తమ్ముడు కూడా ఎత్తుకొని ఉన్నారనమాట. ఇంకా మా తమ్ముడు ఉంటే నాకైతే చాలా హెల్ప్ అండి. అంటే చాలా హెల్ప్ అనమాట. మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పినానో లేదో తెలియదు కానీ ఇంకా నా తమ్ముడు నా దగ్గర ఉంటే నాకైతే మా డాడీ పక్కన ఉన్నట్టు నాకైతే అలా అనిపిస్తుందండి. ఇంకా అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తుంటాడు నా తమ్ముడు మాత్రం నాకు. ఇంకా అక్కడ పార్క్కి వచ్చేటప్పుడు ఇవైతే కనిపించాయి, ఇంకా వెళ్ళేటప్పుడు కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడ చూసారు కదండి, సిగ్నల్ పడంగానే దూసుకు వెళ్ళిపోతారనమాట. అంతవరకు సిగ్నల్ ఆఫ్ అయ్యేంత వరకు ఉంటారు. ఇంకొకసారి గ్రీన్ సిగ్నల్ పడిందంటే ఎంత ఫాస్ట్గా వెళ్తారోనండి. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇంకా మధ్యలో అయితే మా చెల్లి వాళ్ళు దిగేస్తారండి. వాళ్ళు దిగేసిన తర్వాత మేమైతే అలానే డైరెక్ట్ అయితే వచ్చేస్తాము. ఇంతవరకు ఓకేనండి. మా చెల్లి ఇంకా మా తమ్ముడు అయితే ఎత్తుకున్నారు. ఇంకైతే బిట్టుని చింటూని నేను మా హస్బెండే ఎత్తుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఎత్తుకోవాలి. ఇంక ఇంటికి పోయేసరికి నాకైతే ఫీవర్ వచ్చేస్తుంది ఎత్తుకొని. ఇంక ఇక్కడైతే దిగేశారండి మా చెల్లి వాళ్ళు. ఇంకా మెట్రో దగ్గరే దిగేశారనమాట. ఇంకా మాకంటే మా చెల్లి వాళ్ళే ముందుగా రీచ్ అయిపోయారండి. ఇంకా వాళ్ళకి దగ్గర కాబట్టి ఇంకా మేమైతే అత్తారింటికి దారేది సినిమా చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా వాళ్ళు దిగేసరికి అత్తారింటికి దారేది సినిమా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా బస్సులో అయితే బిట్టు అయితే పడుకునేసాడండి. కొంచెం ఫీవర్ ఉంది కదా, బిట్టు అయితే పడుకునేశారు. చింటూ అయితే నన్ను సతాయించేసాడనమాట. మేమైతే అత్తారింటికి దారేది సినిమా చూసుకొని వెళ్ళిపోయాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.